తమిళనాడులో జరిగిన రిజర్వేషన్స్ మోడల్గా తీసుకొని ఉమ్, 9th షెడ్యూల్లో పెట్టించి Hmm. రాజ్యాంగ హక్కు కల్పించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు తప్పటడుగులు వేశారనేది ఇప్పుడు జనం అభిప్రాయపడుతున్నారు. ఉమ్, ఎందుకు తప్పటడుగులు వేశారంటే ఇది కోర్టులలో నిలవని కేసులని చాలామంది మేధావులు బీసీ సంఘాలు కూడా మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాయి. ఓకే. మీరు చేసే ప్రక్రియలో లోపాలు ఉన్నాయి, ఉమ్, రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్తే కోర్టులు నిలబడవు, ఉమ్, కాబట్టి మీరు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది, మీరు దీన్ని 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి చాలామంది మేధావులు, చిరంజీవి గారు కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలు కావచ్చు, లేదనుకుంటే కుల సంఘాలు, బీచ్ సంఘాలు కూడా చాలామంది ప్రభుత్వానికి సలహా ఇవ్వటం జరిగింది. కానీ ఆ దశలో ప్రయాణం అయితే జరిగినట్టు కనపట్లేదు. ఎందుకంటే దీనికి పరిష్కార మార్గం ఒకటే ఒక పరిష్కార మార్గం ఏంటంటే 42% రిజర్వేషన్ కనుక బీసీలకు హక్కుగా కల్పించాలనుకుంటే ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సింది ఏంటంటే